యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాట నేను చెప్తున్నాను. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. అయితే యోహాను గారు రాశారండి, ఏమనంటే లేఖనము నెరవేరునట్లు అంటే యోహాను గారి కంటే ముందే క్రీస్తు పూర్వమే ఆయన యొక్క శిలువ శ్రమల గురించి లేఖనాల్లో రాశారు. అయితే యేసుక్రీస్తు వారు కూడా ఆయన పడే శ్రమలు, ఆయన ఈ లోకానికి ఎలా వస్తారు, ఆయన ఈ లోకంలో ఎలా శ్రమపడి చనిపోతారు, ఆ విషయాలన్నీ ఆయనకు ముందుగానే తెలుసు. ఆయన ఈ లోకానికి రాకముందే తెలుసు. అయినప్పటికీ ఆయన ఇష్టానుసారంగా తండ్రి యొక్క ఆజ్ఞను, తండ్రి యొక్క మాటను నెరవేర్చడానికి తనను తాను తగ్గించుకొని తన ప్రాణాన్ని ఈ లోకానికి సమర్పించడానికి వచ్చాడండి. సపోజ్ మన పిల్లలనైనా పోనీ మన అమ్మ నాన్న పలానా చోటుకి వెళ్ళరా, నిన్ను అక్కడ కొడతారు లేకపోతే నిన్ను అక్కడ చంపేస్తారు అంటే మనం వెళ్తామండి? వెళ్ళము. తండ్రి మాట తల్లి మాట కూడా వినము, ఎందుకంటే మన ప్రాణాలు కాపాడుకోవాలని. కానీ యేసుక్రీస్తు వారు అలా కాదు. తన తండ్రి మాటను, తన తండ్రి ఆజ్ఞను నెరవేర్చాలనే సంకల్పంతో ఆయన ఈ లోకానికి వచ్చారు. అయితే ఆయన శిలువ శ్రమలు ఎలా ప్రారంభమైనాయంటే ఎక్కడి నుంచి అంటే గెత్సెమనే తోటలో. ఆ గెత్సెమనే తోటలో 40 దినములు ఉపవాసం చేసిన తర్వాత గెత్సెమనే తోటలోనికి తన శిష్యులు యేసుక్రీస్తు వారు కలిసి ఆ తోటలోనికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన ద్వారా ఆయన ప్రారంభిస్తారండి. మత్తయి సువార్త 26:38 అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అని, అంటే ఆ ప్రార్థన కూడా చాలా వేదనతో చేస్తారనమాట గెత్సెమనే తోటలో. ఎందుకంటే ఆయన మరియా గర్భంలో పరిశుద్ధుడిగా పుట్టాడే తప్ప ఆయన మహిమ స్వరూపం అయితే లేదండి. మానవ స్వభావంగానే ఆయన ఈ లోకానికి వచ్చారు. అంటే మనకి ఏ విధంగా బాధ కలుగుతుందో, మనం ఏదన్నా దెబ్బ తగిలితే మనకి ఎలా నొప్పి వస్తుందో, అదేవిధంగా మన స్వభావంతోనే ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన చాలా వేదనతో గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నారు. ఎంత అంటే మరణమగునంత వేదన, అంటే ఆ మరణ భయాన్ని, ఆ మరణంలో ఉన్న యొక్క లోతుని ఆ ప్రార్థనలోనే ఆయన అనుభవించారనమాట. అప్పుడే ఆయన శరీరంలోనే రక్తము చెమట ద్వారా బయటకు రావడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఎలా అంటే ఆయన్ని ఒక దొంగని లేకపోతే ఒక బందిపోటుని ఎలా అయితే బంధిస్తారో ఆయుధాలతో అతన్ని బంధించారనమాట. బంధించి ఆయన ఎక్కడ తీసుకెళ్లారంటే నేరం మోపడానికి ప్రధాన యాజకులైన అన్నా కయప వద్దకు, తర్వాత పిలాతు వద్దకు తీసుకెళ్లారు, తర్వాత హేరోది వద్దకు తీసుకెళ్లారు. ఎందుకని? ఆయన మీద నేరం మోపాలని. ఆయన చేసిన తప్పు ఏంటండి? ఈ లోకానికి వచ్చి ఆయన ఎంతోమందిని స్వస్థపరిచారు, కుష్ఠరోగులను బాగు చేశారు, పాపంలో ఉన్న స్త్రీలను రక్షించారు. ఈయన ఈ లోకంలో చేసినవన్నీ మంచి పనులే. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మంచి ఎవరికి పనికిరాదు. ఈ లోకంలో చెడుని ఎక్కువగా ఆకర్షిస్తారు, కానీ మంచి చెప్తే ఎవరో అంత తొందరగా వినరండి. అదేవిధంగా ఆనాడు యేసుక్రీస్తు వారు చేసిన ఆ మంచి క్రియలు అక్కడ ఉన్నవారికి ఎవరికి నచ్చలేదు. కాబట్టి ఎలాగైనా అంతమొందించాలని ఆయన అక్కడ పూనుకొని ఆయన మీద నేరం మోపాలని ఆయన మీద నేరం మోపి ఆయన గెత్సెమనే తోట నుంచి గొల్గొతా కొండ వరకు ఆ శిలువ మోయించుకుంటూ శిలువ మరణానికి ఆయన తీసుకువెళ్ళారు. మరణం అనేది ఎవరికైనా సహజం, ఎవరో తప్పించుకోలేం. కానీ ఆ మరణము ఎవరైనా ఎలా కోరుకుంటామండి? ఈ లోకంలో ఉన్నంతకాలం ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా భరించుకుంటాం, కానీ మరణం మాత్రం మంచి మరణం రావాలని ఎవరైనా కోరుకుంటారు. వ్యాధి బాధలతో చనిపోవాలని, లేకపోతే ఇంట్లో వాళ్ళని శ్రమ పెట్టి మంచాల మీద సంవత్సరాల కొద్దీ ఉండి చనిపోవాలని ఎవరో కోరుకోరు. ఒక మంచి మరణం రావాలని కోరుకుంటారు ఎన్ని బాధలు వచ్చినా కానీ యేసుక్రీస్తు వారు పొందిన మరణం అయితే అతి ఘోరాతిమైన మరణం. ఆ మరణం ఎలా అంటే ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు ఆ కొరడా దెబ్బలు ఆ రోమ సైనికుల దగ్గర ఉన్న కొరడాల కంటే మనం ఊహించుకున్నట్టు మామూలు కొరడాలు అయితే కాదు. ఆ కొరడాలకు 4 శాఖలు ఉంటాయంట. ఆ శాఖలకు ఒక్కో దానికి ఒక్కోటి గ్యాలపు ముళ్ళు, 4 ముళ్ళు ఉంటాయంట. ఆ కొరడాతో కొడితే శరీరం మీద 16 చోట్ల చీలిపోతుందంట. అలాంటి కొరడాతో ఆయన 39 కొరడా దెబ్బలు కొట్టారు కదా. అలా కొట్టినప్పుడు ఆ శరీరం ఏమైపోయిందండి? చిల్లా పెంకు వలె
అయిపోయి మొత్తం శరీరం అంతా మాంసపు ముద్దలా అయిపోయింది. ఇంకా ఆయన శరీరంలో రక్తం కానీ నీరు కానీ ఏమీ లేవు. చెమట ద్వారా రక్తం అంతా బయటకు వచ్చేసింది. ఆయన ఎంత దాహంతో ఉన్నారంటే, ఎందుకంటే ఆయన మానవ స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఈ గెత్సేమనే తోట నుంచి సిలువ మోయించుకుంటూ మంచి ఎండాకాలం, పోనీ అది మంచి మంచి రోడ్లు ఏమీ లేవు, వాతావరణం కూడా చల్లగా లేదు, మంచి ఎండాకాలంలో ఆయన కొండలంట రాళ్ళు రొప్పలు తొప్పులు, అదేమి అప్పట్లో ఇలా మనకున్నట్టు సిమెంట్ రోడ్లేమీ కాదండి, కొండలు. ఆ కొండల్లో నుంచి ఆయన ఎలా తీసుకెళ్లారండి? ఆయన మీద బరువైన సిలువ, పోనీ ఆయన నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, బరువైన సిలువ మోసుకుంటూ ఆ రాళ్లల్లో నుంచి రప్పల్లో నుంచి ముళ్ళల్లో నుంచి ఆయన నడుచుకుంటూ ఆ గల్గోతా కొండపైనకి వెళ్ళినప్పుడు ఆయనకు దాహం వేయదండి. మామూలుగా మనం ఎండాకాలం కొంచెం దూరం వెళ్తేనే దాహం వేసేద్ది. మరి అన్ని శ్రమలు పడి అన్ని కొరడా దెబ్బలు తిని ఆ శరీరం అంతా మాంసపు ముద్దలా అయిపోతే ఆయనకి దాహం వేసింది. చాలా దప్పిక కలిగి ఉన్నాడు అనమాట. అది శరీరానుసారమైన దప్పిక అయినా కానీ ఆ దప్పిక ఎవరి కోసం పడ్డాడండి? ఆత్మల రక్షణ కొరకు, మనుషుల రక్షణ కాదండి, ఆత్మలు. ఎందుకంటే మనం మట్టి కట్టెలు, ఈ కట్టెని ఇక్కడే వదిలేస్తాం, మనం పైకి వెళ్ళేది ఏంటి? మన ఆత్మే వెళ్తుంది. ఆ ఆత్మ రక్షింపబడాలి. మన శరీరం ఎలా ఉందో ఏంటి, ఆ కురుపులతో ఉందా లేకపోతే నీట్గా అందంగా ఉందా, అదంతా అనవసరం. మన ఆత్మ ఎలా ఉందో అదే చూస్తాడు దేవుడు. ఆ ఆత్మల రక్షణ కొరకు ఆయన దప్పికొన్నాడు. ఆయన మానవ స్వరూపం అయినప్పటికీ ఆయన మహిమ స్వరూపం ఎప్పుడు పొందుకున్నాడండి? ఆయన చనిపోయి 3వ దినమున పునరుత్థానుడు అయినప్పుడే మహిమ స్వరూపం వచ్చింది ఆయనకి. అప్పటి వరకు ఆయన మన స్వభావం కలిగే ఉన్నాడు. ఆ విధంగా ఆయన దాహం కొన్నాడు. అయితే ఆయన దాహం తీర్చుకోలేని దేవుడైతే కాదు. ఆనాడు ఎంతోమంది ప్రజల దాహం తీర్చాడు ఆయన యొద్ద జీవజలాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గం గుండా ప్రయాణమై వెళ్ళుచున్నప్పుడు వాళ్ళ యొద్ద మంచినీళ్ళు కానీ ఏమీ లేవండి. అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు మోషేని పిలిచి, మోషే నువ్వు వెళ్ళి ఆ బండను కొట్టు అన్నప్పుడు మోషే వెళ్ళి ఆ బండను కొట్టినప్పుడు ఆ బండ నుంచి నీళ్ళు వస్తాయండి. ఆ నీళ్లు లక్షల మంది ప్రజలు తాగి వాళ్ళ దాహం తీర్చుకున్నారు. అయితే ఈయన ఏంటంటే ఆ బాధ అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయన ఎంత బాధపడుతున్నాడో అక్కడ ఉన్న ప్రజలు చూసి అర్థం చేసుకోవాలని, ఈయన ఎందుకని ఎంత బాధపడుతున్నాడు, ఈయన ఏం తప్పు చేశాడు, నా కోసమే కదా లేకపోతే మన పాపముల కోసమే కదా ఈయన ఎంత శ్రమ పడుతున్నాడని అక్కడ వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను దప్పికొనుచున్నాను అనే మాట పలికాడు. ఆయన దగ్గర జీవజలాలు ఉన్నప్పుడు ఆయన దప్పిక తీర్చుకోగలడు. కాకపోతే అక్కడ ఉన్న ప్రజలు ఆయన పడే శ్రమలు, ఆయన ఏ విధంగా అయితే ఆ శిలువ మరణానికి అప్పగించాడో అదంతా అక్కడ ఉన్న ప్రజలందరూ తెలుసుకుని మారు మనసు పొందాలని ఆయన ఆ మాట చెప్తాడండి. మనము కూడా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే చేసుకుని ఆయన సిలువను ధ్యానించుకున్నాం. కానీ ఆయన సిలువను గుర్తు చేసుకోవడం కాదండి, ఆయన మన పట్ల చేసిన నిత్య నిబంధన గుర్తు చేసుకోవాలి. ఆయన మన పట్ల చేసిన ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకుని మనమందరం కూడా ఆయన మార్గంలో నడవాలి. ఈ లోకంలో మనం మానవులుగా కొన్ని విషయాల్లో తప్పిపోవడం సహజం. కానీ పదే అదే తప్పు చేయకూడదు, పదే మనం కూడా అలా ఉండకూడదు. మనం ఒక 10 మందికి చెప్తున్నామంటే ముందు మన ప్రవర్తన బాగోవాలి. మనం బాగుంటే వాళ్ళు వింటారు. మన ప్రవర్తన బాగోకుండా నువ్వు వాళ్ళకి చెప్తా వీడు పెద్ద నాకు చెప్తున్నాడు వీడు అని అంటారు. అలా కాదు, మనం 10 మందికి చెప్పాము అంటే మన ప్రవర్తన కూడా మంచిదై ఉండాలి. అలా దేవుడు కూడా ఈ లోకానికి తనను తాను తగ్గించుకుని దీన మనసుతోనే ఈ లోకంలో ఉన్నాడు. ఆయన దీన మనసుతోనే ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నాడు. 30వ సంవత్సరం నుంచి ఆయన సువార్త ప్రారంభించాడు. ఎందుకంటే అప్పుడున్న ధర్మశాస్త్రం ప్రకారం 30 సంవత్సరాలు అయితేనే పరిపక్వం చెందినట్టు. అప్పటి వరకు అక్కడ సువార్త ప్రకటించడానికి ధర్మశాస్త్రం ఒప్పుకోదండి. యేసుక్రీస్తు వారు కూడా 30వ సంవత్సరం నుంచే స్టార్ట్ చేశారు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆయన మన కోసం, మన పాపముల కోసం ఆయన శిలువ మరణం పొందారు. మనకి ఆ శిలువే మనకు రక్షణ మార్గం. ఆ శిలువ మార్గం ద్వారా మనం పరలోక రాజ్యానికి చేరాలి. కాబట్టి మనం అందరం జ్ఞానానుసారంగా మనం జీవించాలని, మనుషులం కాబట్టి సహజం మాట ద్వారానో చూపు ద్వారానో తప్పులు చేస్తాము. ఆ తప్పుల్ని మనం దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టే మనం ఇంకా ఎలా ఉన్నాం. బయట ప్రపంచం కూడా భయంకరంగా
యుద్ధాలతో ఉన్నదే, దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ మన దేశాన్ని, మన గ్రామాన్ని, మన అందరినీ కూడా దేవుడు రక్షించి తన రెక్కల చోటున మనల్ని ఈ విధంగా, ఈ రోజుకి ఈ విధంగా మనల్ని నిలబెట్టాడంటే అది ఆయన దయ, ఆయన కృప. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.